సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. రామ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఓ సారీ జాను, నువ్వు గుళ్ళో ఉన్న దగ్గర నుంచి నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు. నేనేదో పనిలో పడి పట్టించుకోలేదు. చెప్పు జాను, ఏంటి? అది అది నాకు చెప్పు జాను, నీకు నాకు 1 minute జాను. ఆఫీస్ నుంచి ఫోను, ఏదో అర్జెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. ఝాన్సీ చెప్పు, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు సార్. మీ ఫియాన్సీతో పల్లెటూరు ప్రయాణం ఎలా ఉందని తెలుసుకోవడానికి చేశాను. చాలా హ్యాపీగా ఉంది ఝాన్సీ. జానీతో కలిసి ప్రయాణం, పల్లెటూరు వాతావరణంలో తనతో కలిసి గడిపిన క్షణాలు నా లైఫ్లోనే మెమరబుల్ మూమెంట్స్. మీ సంతోషం మీ మాటల్లోనే తెలిసిపోతుంది సార్. ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? రేపు ఉదయం బయలుదేరుతున్నాను. ఎల్లుండి మార్నింగ్ ఆఫీస్కి వచ్చేస్తాను. సరేనా? ఈ లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు కాల్ చేయండి. ఓకే సార్, ఉంటాను. ఓకే ఝాన్సీ. సారీ జాను, ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఏదో అర్జెంట్ కాల్ అనుకున్నాను. క్యాజువల్ కాలే. ఏదో చెప్పాలనుకుంటున్నావు? అది హాయ్ మామా. ఏ రాంజీ, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళేంద్రా నేను చూసి? సర్లే మామా, మేము ఇంటికి వచ్చి కలిసే వరకు గుర్తురాము. అది కాదురా. లేకపోతే ఏంట్రా, వచ్చి 2 రోజులైంది. ఊళ్ళో మన ఫ్రెండ్స్ ఉన్నారే, కలుద్దామే, ఫోన్ చేద్దామే అనిపించలేదా? ఈ అమ్మాయి జాను, నా కాబోయే భార్య. ఓ మా సిస్టరా? చూడు సిస్టరు, నువ్వైనా న్యాయం చెప్పు. చిన్నప్పుడు గోళీలు ఆడాలన్నా, రాత్రిపూట కంబైన్ స్టడీస్ చేయాలన్నా, నైట్ సెకండ్ షో సినిమా చూడాలన్నా అన్నీ మాతోనే. కానీ ఇప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాక మమ్మల్ని మర్చిపోయాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పు సిస్టరు. చాలా ఎవరుకోరా. జాను మా చిన్నప్పటి ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్స్. వీడి పేరు అంజీ. సిస్టర్తో మళ్ళీ మాట్లాడొచ్చు, అక్కడ మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారా. పద. అది కాదురా. ఇంకేం చెప్పకు, పద. అరే జాను, అది ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా రోజులైంది. వెళ్ళకపోతే వదలరు. ఒకసారి అది త్వరగా వచ్చేస్తాను. ప్లీజ్, త్వరగానే వస్తాను. తన మనసు నాది, తన ఆలోచన నాది, తన జీవితం నాది. తన బాధలో కష్టంలో కన్నీళ్లలోనే కాదు, తన చిరునవ్వులో ఆనందంలో సుఖంలో అన్నిట్లో నేనే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ క్షణం నుంచి నా ఆలోచన ఆరాటం అన్నీ తనే అని నీ ముందు ప్రమాణం చేస్తున్నాను. ఏమ్మా జానకి, నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఎక్కడికి? అదేంటమ్మా, మీ పిన్ని చెప్పలేదా? ఏమేవ్? వస్తున్నానండి. ఏంటండి? అమ్మాయికి నువ్వు జాతర గురించి చెప్పలేదా? అబ్బబ్బబ్బా, మీదంతా హడావుడి, నేను చెప్తాను కదా.
ప్రతి సంవత్సరం ఈ రోజున మన ఊళ్ళో పోలేరమ్మ జాతర జరుగుతుంది. చాలా బాగా జరుగుతుందమ్మా. పోలేరమ్మ తల్లి విగ్రహం దగ్గర అగ్నిగుండం పెడతారమ్మా. తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్తంగా ఆ నిప్పుల మీద నడవటం మాకు ఆనవాయితీ. అలా చేస్తే చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందని మా నమ్మకం అమ్మా. ఇక చాలులేవే, అక్కడికి వస్తే అమ్మాయికి అన్నీ తెలుస్తాయిగా. అమ్మ జానకి, నువ్వు వెళ్ళి తయారవమ్మా, అందరం బయలుదేరదాం. మరి రామ్ వాడు స్నేహితులతో నేరుగా అక్కడికి వస్తా అన్నాడు. నువ్వు త్వరగా తయారవమ్మా, అందరం బయలుదేరదాం. తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్తంగా ఆ నిప్పుల మీద నడవటం మాకు ఆనవాయితీ. కోటి దండాలు మాయమ్మ తల్లో, పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో, ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. జాను, ఇక్కడ నిప్పుల మీద నడవటం ఆచారం. ఎవరైనా తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటే ఈ అగ్నిగుండం మీద నడిస్తే ఆ తప్పులన్నీ వరాలమ్మ క్షమిస్తుందని ఇక్కడ అందరూ నమ్ముతారు. నువ్వెప్పుడైనా అలా నడిచావరా? అవసరం నాకే ఉంది. ఎప్పుడూ నడవలేదు, నడవను కూడా. అసత్యాలు చెప్పేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసిన వాళ్ళు ఇలా అగ్నిగుండం మీద నడిచి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఇలా చేస్తే ఏ తప్పు చేసినా పోతుందా? తప్పకుండా పోతుంది. అవును జాను, నాకు నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు. ఏంటది? నేనే జాను, ఏంటా విషయం? ముందు
అగ్నిగుండం తొక్కి తర్వాత చెప్తాను. ఏమంటున్నావు జాను? అగ్నిగుండం తొక్కాల్సిన అవసరం నీకే వచ్చింది? జాను, నిన్నే జాను, సమాధానం చెప్పు. తప్పు చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు పాప పరిహారం కోసం అగ్నిగుండం తొక్కాలనుకుంటారు. నువ్వెందుకు తొక్కాలనుకుంటావు? నేను చేయని తప్పుకు భవిష్యత్తులో నీ ముందు తప్పుడు మనిషిగా తలంచుకోకూడదని, నీ జీవితాన్ని అన్యాయంగా బలి తీసుకున్నానన్న ఆలోచన నీకు రాకూడదని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జాను? అసలు ఏం జరిగింది? నాకు ఏం జరిగిందో అమ్మవారికి దండం పెట్టుకుని అగ్నిగుండం మీద నడిచిన తర్వాత చెప్తాను రామ్. అదిగా జాను, ప్లీజ్. వరాలమ్మ తల్లి, రామాయణంలోని జానకి శీల పరీక్ష కోసం అగ్నిగుండంలోకి దూకింది. మరి నేను ఓ నిజాన్ని నిర్భయంగా చెప్పే శక్తి నాకు ఇవ్వమని వేడుకోవడానికి ఈ నిప్పుల మీద నడుస్తున్నాను. ఏ తప్పు చెయ్యకపోయినా సీత మీద పడ్డ నింద అగ్నిదేవుడి సాక్షిగా తొలగిపోయింది. ఏ తప్పు చెయ్యని నా మీద కూడా ఏ నింద పడకూడదని నన్ను ప్రాణంలో ప్రేమించిన రామ్ అర్థం చేసుకోవాలని ఈ అగ్నిదేవుణ్ణి సహాయం అడుగుతున్నాను. నాకు పెళ్ళైన క్షణం నుండి నా భర్త చిత్రహింసని ఒక్కో నిప్పు కనుక నాలో దిగమింగుకున్నాను కాబట్టి అగ్ని చుట్టూ నడిచిన 7 అడుగులు ఇప్పుడు ఇలా నిప్పుల మీద నడిపిస్తుందని నేను ఇప్పుడు ఊహించలేదు. పెళ్లిలో నా ముందు వెలిగిన అగ్నిహోత్రం ఇప్పుడు ఇలా నన్ను ప్రశ్నిస్తుందని అనుకోలేదు. వరాలమ్మ తల్లి నా వైపు తప్పుంటే సీతను తన ఒడిలోకి తీసుకున్న భూమాతల నన్ను నీళ్ళకి తీసేసుకో.
రామ్కి జాను. నా గతాన్ని చెప్పే ధైర్యాన్ని ఇవ్వు. జాను, అసలు ఏమైంది? ఏంటి పిచ్చి పని? సడన్ గా ఎందుకు ఇలా చేసావు? అనుకోని అవాంతరాలు సడన్ గానే వస్తుంటాయి రామ్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు జాను? నా నా గతం గురించి. గతం గురించా? అవును, జాను, ఏం చెప్పాలనుకుంటున్నావు? పీడకలైతే మర్చిపోవచ్చు, యాక్సిడెంట్ జరిగితే కోలుకోవచ్చు, కానీ జీవితమే ప్రమాదంలో పడితే బయటపడటం చాలా కష్టం. కానీ మా అక్క ప్రతి క్షణం నా వెంటుండి ధైర్యాన్ని ఓదార్పుని ఇచ్చింది. నా గతాన్ని మర్చిపోయేలా చేయాలని మా అక్క చాలా ప్రయత్నం చేసింది. ఒక తల్లిలా నన్ను లాలించింది. ఆ సమయంలో నువ్వు పరిచయం అయ్యావు, నన్ను ప్రేమిస్తున్నానన్నా. నా గతం నన్ను నీడలా వెంటాడుతూ ఉంటే నీ ప్రేమని వెంటనే ఒప్పుకోలేకపోయాను. కానీ నువ్వు గతంలో నేను చనిపోయిన క్షణాలకు ప్రాణం పోస్తూ వచ్చావు. భవిష్యత్తు మీద కొత్త ఆశలు కల్పించావు. నేను ఆడపిల్లని, చిన్న ఆప్యాయత, చిన్న అభిమానానికి కరిగిపోయేదానినే. నాకది అవసరం కూడా. నువ్వు పక్కనున్నప్పుడు నేను మళ్ళీ పుట్టాననిపించేది. నువ్వు అండగా ఉంటావన్న నమ్మకంతో నీ కోసం బ్రతకాలనిపించేది. అందుకే నీ ప్రేమని ఒప్పుకోవడానికి చాలా రోజులు ఆలోచించాల్సి వచ్చింది. జాను, అసలు ఏం జరిగిందో? నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? స్ట్రైట్గా చెప్పు జాను. నాకింతకు ముందు పెళ్లి జరిగింది.